గుడివాడమే సవాల్ అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ రాజకీయం ఈ రోజంతా నడిచింది. మనం ఉదయం నుంచి చూసాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఒకవైపు కార్యక్రమాలు తీసుకున్నాయి, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని కూడా ర్యాలీ తీసి ఒక కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తత అయితే ఏర్పడింది. దానికి మించి ఈరోజు అదే గుడివాడలో తెలుగుదేశం పార్టీ కదిలిరా సభ కూడా నిర్వహించింది. ఈ సభలో కొడాలి నాని టార్గెట్గా చంద్రబాబు కామెంట్స్ చేశారు. తులసివనంలో గంజాయి మొక్కలంటూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ వ్యవహార శైలిపైన కూడా మాట్లాడారు. భూరక్షణ చట్టం సంబంధించి అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఆ ప్రైమ్ టైం డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్, ఆ పార్టీ శాసనసభ్యులు కర్నూలు ధర్మశ్రీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెంగల్రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కర్నూలు ధర్మశ్రీ గారు, మనం చూసాం ఈరోజు గుడివాడమే సవాల్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. కొడాలి నాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. బూతుల మంత్రి, బూతులు మాట్లాడితేనే అక్కడ ఒక ప్రధాన అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ధర్మశ్రీ గారు. హలో ధర్మశ్రీ గారు. మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కామెంట్స్. ఒకసారి చూస్తే ఎన్టీఆర్ అంటే ప్రపంచం అంటూ ఆయన కామెంట్ చేశారు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుంటూ వెళ్ళే పార్టీ టీడీపీ. సమాజాన్ని జాగృతం చేసే నాయకులు కృష్ణా జిల్లాలో పుట్టారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభించారు. గుడివాడ తులసివనంలో గంజాయి మొక్కలు పుడుతున్నాయి, ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ ఎవరికి భయపడదు, ఇవాళే కాదు రేపు ఎల్లుండి ఉంది, ఎవరిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. బూతు శ్రీకి ఎమ్మెల్యే, బూతు రత్నకు ఎంపీ, బూతు సామ్రాట్కు మంత్రి పదవి, ఇది జగన్ చేసే రాజకీయం అంటూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చంద్రబాబు చేశారు. ప్రతిపక్ష నేతలను తిరితేనే టికెట్ ఇస్తారట, 5 ఏళ్లలో సీఎం 2 సార్లు మాత్రమే కలిశారని ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రస్తావించిన అంశం కూడా కనిపిస్తోంది. ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తాము అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు చేశారు. ఓవరాల్గా గుడివాడలో ఈరోజు రాజకీయం ఒక రకంగా పూర్తిస్థాయిలో వేడెక్కింది. ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే ఉదయం నుంచి కొనసాగింది. రెండు వైపులా కార్యకర్తలని, నేతలని కంట్రోల్ చేయడం అనేది పోలీసులకు తలకమించిన భారంగా మారింది. అయితే చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా భారీ స్థాయిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కొంత పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా రాజకీయంగా గుడివాడ అనేది తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కొడాలి నాని ప్రస్తుతం మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, నేరుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం అన్న నేపథ్యంతో ఎలా అయినా ఈ సీటు గెలవాలన్న ఒక పట్టుదలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోంది. ఎన్ఆర్ఐ వెలిగండ్ల రామును ఇప్పటికే ఇన్ఛార్జిగా నియమించారు. దాదాపు ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్న వాతావరణం అయితే ఉంది. రైట్ ధర్మశ్రీ గారు, చంద్రబాబు నాయుడు ఏ వ్యాఖ్యలు చేశారో నేను ఇప్పుడు చదివి వినిపించాను. ప్రధానంగా కొడాలి నాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు బూతులు మాట్లాడతారో, ఎవరు ప్రతిపక్షాన్ని ఎక్కువగా తిడతారో వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే ఇతర పదవులు వస్తాయి, అదే ముఖ్యమంత్రి అర్హతగా చూస్తున్నారంటూ ఒక కామెంట్ చేశారు. ఇండైరెక్ట్గా ఇదంతా తులసివనం, గుడివాడలో చాలామంది గొప్పవాళ్ళు పుట్టారు, అలాంటి తులసివనంలో గంజాయి మొక్కలు పుడుతున్నాయంటూ కొడాలి నాన్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అనే తులసివనంలో గంజాయి మొక్క, చంద్రబాబు గంజాయి మొక్క అండి. అంటే మాకు దాన్ని ఏమంటారంటే మా సైడ్ దొరదగుండాకు అంటారు. గంజాయి మొక్కతో పాటు కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి దొరదగుండాకులు అంటారు అనమాట. అవి ఆకులు తగులుతుంటే దురద ఎక్కేస్తుంటాయి. అది ఏంటంటే అలాంటప్పుడు ఆ తులసివనం అనే తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు అందరికన్నా రోజు కూడు కూడా నినాదులతో వచ్చినటువంటి అన్నగారు అనే పేరు గాంచినటువంటి అన్నగారు అనే తులసివనంలో గంజాయి మొక్క గాని, దురదగుండాకు గాని ఎవరు అంటే చంద్రబాబు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది కాలగర్భంలో కలిసిపోయి ఇక అక్కడ తెలుగు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ కాదు అది. అందుకని ఈ రోజు ఒక్క విధానం, ఒక్కటైనా అన్నగారు పెట్టినటువంటి స్కీము ఒక్కటి ఉందైతే అడగండి. 2 రూపాయల కిలో బియ్యం పీకిస్తుంది ఎవరు? ఇదే ఇప్పుడు గంజాయి మొక్క అయినటువంటి చంద్రబాబు కదా 2 రూపాయల కిలో బియ్యాలు పీకిస్తే 5.5 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. 50 రూపాయల ఆర్టికల్ పీకిస్తుంది ఎవరు?
ఇదే చంద్రబాబు కదా. ఇది ఏంటంటే ఆ రోజు ఏ నినాదంతో వచ్చారో ఆ నినాదం ఆ విధానము తెలుగుదేశంలో అప్పుడు ఉన్నటువంటి తెలుగు కాంగ్రెస్ పార్టీ అయినటువంటి తెలుగుదేశంలో లేదు. కాబట్టి ఆయన్ని ఎవరు గంజాయ ముక్క అంటారనే ఉద్దేశంతో కొడాలి నాని లాంటి వాళ్ళు అంటున్నారు. మరి కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు అధ్యక్షులుగా పనిచేశారు. ఈ రోజు ఏంటంటే అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా నానిని ఇప్పుడు ఎప్పుడు కూడా గెలిపిస్తున్నారు, రేపు కూడా గెలిపిస్తారు. ఈ 2 సభలు పెట్టుకోనండి. ఆ సభ కాదు, ఆయన ఒక శోభగా ఇక్కడ అక్కడ పెట్టి ఏంటంటే ఆయన మాట కాదు. చంద్రబాబు నాయుడిని సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఆ రోజు టీవీల ముందు అనేటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఏదో చెట్టుపై చెప్పి కాయలు అమ్ముకోవడం కోసం తెలుగుదేశం నాయకులు అయినటువంటి చంద్రబాబు తప్ప ఆయన ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక మంచి పూలదాలు వేసినటువంటి పరిస్థితి కానీ లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్లాస్టిక్ దాంట్లో వేస్తారని కూడా అన్ని పేపర్లు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు 100కు 100 రూపాయలు కూడా కేవలం ఆ సభ అక్కడ పెట్టినటువంటి సభ కొడాలి నాని చేయడానికి అది బూతుల సభ అయింది తప్ప అది నీతుల సభ కాదు. తేటకాలం అంటే కర్ణ ధర్మశ్రీ గారు అంటే ఇక్కడ ప్రధానంగా గతంలో కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆయన మంత్రి హోదాను మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చాలా సందర్భాల్లో టీడీపీ ప్రస్తావించింది. ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే చంద్రబాబు మాట్లాడిన అంశం ఒకటి. రెండోది అక్కడ ఎంపీ అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు. ఎవరైతే మచిలీపట్నం ఎంపీ ఉన్నారో బాలశౌరికి సంబంధించి వేరొక ఎంపీ సంబంధించి ఒక విందు సమావేశానికి వెళ్ళారని ఆ ఎంపీనే పూర్తి స్థాయిలో మార్పుకు సిద్ధమయ్యారు. అలాగే ఎవరైతే ప్రతిపక్షాలను గట్టిగా తిడతారో, ఎవరైతే పోటీ పడి తిడతారో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆతిథ్యం దొరుకుతుంది, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతుందంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. తప్పండి. ఇప్పుడు వేరొకరంటే అప్పుడు ఎవరైతే అక్కడ ఢిల్లీలో వెళ్ళినటువంటి వేరొక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అందరినీ పిలిచారు, అందరూ వెళ్ళారు. అది అక్కసు పెట్టుకొని చేశారు అన్నది 100కు 100 రూపాయలు తప్పు. ఎందుకంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అందరూ తీసుకొని వెళ్ళారే, అది తప్పు కాదే. ఆయన వెళ్ళమని అన్నారు, అందరూ పిలిచారు కాబట్టి వెళ్ళమని అన్నాం, మా పార్టీలో చెప్పి వెళ్ళారు. అది కాదు, అది లేదని కాదు. ఏదో రకంగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో ఒకరొకరు పెట్టి ఏదో కార్యక్రమాలు చేసి మనుషుల మధ్య ఆంతర్యం పెద్దల కోసం చంద్రబాబు తాలూకు కుతంత్రం అందరికీ ఈ రోజు నిజంగా ఎన్టీ రామారావు గారు అన్నగారి తాలూకా 28వ వర్ధంతి వెళ్ళినప్పుడు నిజంగా ఒక సేవా కార్యక్రమాలు చేయాలి తప్ప ఆ సభను ఆ వంకతోటి నాని చెక్కడం కోసం ఆ సభ పెట్టారంటే ఏమనుకోవాలంటే సభ అనుకోవాలా, శోభ అనుకోవాలా? ఈ రోజు నాని గారి ఎంత బాగా పెట్టారు. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కొన్ని వేలాది మందికి అన్నదానం చేశారు. అన్నదానం చేస్తే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తే వీళ్ళు దానిని కూడా రాజకీయంగా వాడుకుందామని చూసుకుని రాజకీయంగా ఎన్టీ రామారావు వర్ధంతిని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు తప్ప ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు చెప్తున్నా, కేవలం అక్కడ ఉన్నటువంటి కొడాలి నాని గుడివాడలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఉన్నాడు. కొడాలి నాని అన్ని సమాజ వర్గాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరిస్తున్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో నిజంగా ఆయనకు పెరుగుతున్నాయి కాబట్టి ఆయన ఒక బూతుల మంత్రిగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన భాష, ఆయన విధానం, ఆయన మాట్లాడుతుంది అన్ని కూడా అలాగే. మరి ఆయన అలా అంటున్నారు. వీళ్ళెన్ని చిట్లు తిట్టారండి? ఇందాక మీరు ఎర్రగడ్డ వెంకటరావు ఎన్ని చిట్లు తిట్టాడు, అనురాధ ఎమ్మెల్సీ అనురాధ గారు ఎన్ని చిట్లు తిట్టారు? అంటే వీళ్ళు మాట్లాడితే నీతులలో కొడాలి నాని గారు మాట్లాడితే బూత్ ఎంత విచిత్రం. చెప్తున్నాను చెంగల్రాయుడు గారు, ఎన్టీఆర్ వర్ధంతి రోజు నిర్వహించే సభను టీడీపీ సభ రాకాదలరా సభ అయినప్పటికీ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి ఎన్టీఆర్ కోసం మాట్లాడకుండా అక్కడ మాజీ మంత్రి పైన ఎమ్మెల్యే టార్గెట్గా మాట్లాడడం, ఆయన ఎన్టీఆర్ అభిమానిగా కార్యక్రమాలు చేస్తే అడ్డుకోవటం, అది టీడీపీ సభ కాదు, టీడీపీకి శోభ అంటున్నారు ధర్మశ్రీ గారు. చెంగల్రాయుడు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. ఆయన మాట్లాడరావు కదా, శోభతో వాళ్ళందరూ కూడా ఆ కోణంలో ఉండే పరిస్థితి సరిపోతుంది రోజు రోజు తెలుగుదేశం పార్టీ. చెంగల్రాయుడు గారు,
హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి, వినిపిస్తోంది. వినపడుతున్నదండి? వినిపిస్తోంది సార్, మాట్లాడండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండేటప్పుడు వంటగది ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుందండి. పార్టీ కార్యాలయంలో ఘనమైనటువంటి నివాళులు సమర్పించి గుడివాడ మీటింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు అక్కడ నివాళులు అర్పించినప్పుడు మన కళా వెంకట్రావు గారు అయితేనేమి, యనమల రామకృష్ణుడు గారు అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు అంతా ఉన్నటువంటి విజువల్స్, ఫోటోస్ అన్ని ఛానల్లో వచ్చాయి. మా ధర్మశ్రీ గారు చూడాల. గుడివాడకు వచ్చింది పబ్లిక్ మీటింగ్, రాజకీయ పార్టీ పబ్లిక్ మీటింగ్. అక్కడ నేను నాని గారి గురించి ఎక్కువ మాట్లాడితే అది నాకే అసహ్యంగా ఉంటది. బూతులు ముందు పుట్టాయా, నాని ముందు పుట్టాడా అంటే, ముందు నాని పుట్టినాడా బూతులు పుట్టినాయంటే నాని పుట్టిన తర్వాతనే బూతులు పుట్టినాయేమో అని అనిపిస్తున్నది. ఒక లెజిస్లేటర్ గా, ఒక మినిస్టర్ గా గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేష్టలు అందరికీ తెలుసు, మా ధర్మశ్రీ గారికి తప్ప. సో ఇప్పుడు అలాంటి వ్యక్తులను అసెంబ్లీలోకి రానికన్నా చేసేలో భాగంగా ఆయన యొక్క మాటలను యావత్ ప్రజానీకానికి తెలిసేదానికి గుడివాడలో మాట్లాడినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది 10%, ఇంకా 90% ఉన్నాయి. సభ్య ప్రపంచానికి అంతా తలదించుకునే విధంగా ఆయన చేసినటువంటి మాటలన్నీ రిపీట్ చేస్తే జనం ఊరు ఓటేరు. ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభ కానీ ఆ పరిస్థితులంతా చూస్తా ఉంటే వచ్చిన వాళ్ళలో 10 మంది ఓట్లేసినా కూడా నాని గారు ఇంటికి పోతారని చెప్పేసి మనకు బాగా అర్థం అవుతున్నది. పోటీగా నాని గారు పోటీగా కూడా ఒక చిన్న ఇది పని పెట్టారు. రాజకీయాల్లో ఉండొచ్చండి, సమీకరణలు అవసరం, సభలు అవసరం, కానీ ఒకే టైంలో ఇరు పార్టీలు గొడవలు పెట్టుకోవటం, ఎప్పుడో ఇచ్చినటువంటి షెడ్యూల్ మేము అమలు చేస్తే మధ్యలో దూరి చేయటం కూడా చాలా అన్యాయం. నేను ముందు నుంచి ఎన్టీఆర్ వీరాభిమానిని. ఎన్టీఆర్ వర్ధంతి రోజు, ఎన్టీఆర్ జన్మదినం రోజు నాకు మించి ఎవరు కూడా ఇంత స్థాయిలో కార్యక్రమాలు చేయరు. నేను కార్యక్రమాలు చేసుకుంటే చూసి ఆ రోజే సభ పెట్టుకోవటం, కావాలని కయ్యానికి కాలు దూవినట్టుగా ఉందని కొడాలి నాని కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు షెడ్యూల్ అండి, రేపు ఉదయాన్నే వెంకటగిరి ఉంది, రేపు సాయంత్రం కమలాపురం ఉంది. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి ఇప్పుడు తిరుపతి జిల్లా, కడప జిల్లాలో కమలాపురం మధ్యాహ్నం ఉంది. ఇది షెడ్యూల్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం జరుగుతున్నాయి. నివాళులు అర్పించింది ఉదయాన్నే పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. కొందరు పార్టీలో చేర్పించుకున్నారు. ఇక్కడ ఆ సీన్ అయిపోయింది. పబ్లిక్ మీటింగ్ రాజకీయ పార్టీ మీటింగ్ కా రాజకీయాల్లో కొడాలి నాని చేస్తున్నటువంటి చేష్టలన్నీ అన్ని చెప్పలేదండి. మా నాయకుడు సభ్య ప్రపంచానికి తలదించి కేవలం 10% చెప్పగలిగినారు ఆయన చేసినటి అన్ని. అందరికీ తెలుసు ఎలాంటి పదజాలాలు ఉపయోగించారో అందరికీ తెలుసు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఈ పదజాలన్నిటికీ ముందు పుట్టాయా తర్వాత నాని గారు ముందు పుట్టారనే దాని గురించి. ఏదేమైనప్పుడు కూడా ఒక్క మాట చెప్పగలను సార్, ఈసారి ఎన్నికల్లో గుడివాడలో డిపాజిట్ కోల్పోతున్నాడు మన నాని గారు. దాని గురించి మా ధర్మశ్రీ గారు కంగారు పడాల్సిన పని లేదు. ఉన్నటువంటి పరిస్థితి అంతా ఈ రోజు సమావేశంలోనే, ఈ రోజు బహిరంగ సభకు వచ్చినటువంటి ప్రజానీకంతోనే ధర్మశ్రీ గారు ఈ రోజు టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభకు, గుడివాడ సభకు వచ్చిన జనంలో సగం మంది ఓట్లేసినా చాలు కొడాల నానికి డిపాజిట్ గల్లంత అవ్వడం ఖాయం అంటున్నారు చంగలరాయుడు గారు. ఒక్క మాట, డిపాజిట్ ఎవరికి డిపాజిట్ ఓట్లు అనేవి డిపాజిట్ రూపంలో ఏ విధంగా పడతాయో, ఎవరికి డిపాజిట్ వల్ల మాట్లాడుకుందాం. ఈ రోజు 28వ వర్ధంతి సందర్భంగా అన్నగారికి నివాళులు అర్పించడం ఏంటి? కనీసం 10 మందికి అన్నం పెట్టారా? ఏదో సేవా కార్యక్రమాలు చేశారా? ఏమైనా అన్నగారికి ఆత్మశాంతి చేకూర్చడం చేయడం కార్యక్రమాలు చేశారా? ఆ అన్నగారి గారికి ఆత్మ శోభించే విధంగా ఆ వర్ధంతిని లేదంటే ఈ మీటింగ్ నాని తిట్టడం కోసం పనికొచ్చి ఈ రోజు టీవీ డిస్కషన్ లో కూడా మా చంద్రబాబు గారు అయితే ఆయన తెగలు రాయడం అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఉన్నటువంటి చంద్రబాబుని పక్కన పెడితే అందరూ దొంగ నాయకులే తప్ప అక్కడ చంద్రబాబు నేతలు ఎవరో ఒక్కరు ఇద్దరు ఉంటే అందరూ కూడా మంచి వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఉన్నవాళ్ళందరూ చంద్రబాబు సహా వెళ్ళిపోతే అందుకే అధికారాలకు వచ్చినటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు
ఈరోజు చెప్తున్నా మేము నిజంగా మేము వేరే పార్టీ అయినా సరే ఎన్టీ రామారావు పేరు పెట్టి ఎన్టీఆర్ పేరు మీద జిల్లా ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ని స్థుతిస్తూ ఎన్టీఆర్ ఆ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే విధంగా ఈ రోజు మేము కలకాలం తరాలు మారిన ఎన్టీఆర్ జిల్లా కింద అంటే ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు, కానీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించారన్నది వైసీపీ పదే పదే మీపై చేసే ఆరోపణ. అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్నట్టుగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని పదే పదే టీడీపీ ప్రస్తావిస్తుంది. అది తప్పు, అది కూడా తప్పు. ఆ మాట తప్పు. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా గానీ వైఎస్ఆర్ వైద్యశాలలు గానీ జిల్లా కోట ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 500 కోట్లు ఒక్కొక్క హాస్పిటల్స్ పెట్టినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ కాబట్టి ఈ రోజు విద్యుత్ వైద్యానికి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అనేది యావత్ దేశం మొత్తం మీద ఎక్కడా లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏంటంటే మెడికల్ కాలేజీలు పెట్టారు కాబట్టి దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ కింద మార్పు చేస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాబట్టి అలాగా మార్చి మొత్తం అన్ని మార్చారు. అప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఒకటే ఉండొచ్చు కాక ఈ రోజు అయితే సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆల్ యూనివర్సిటీస్ అన్ని కూడా జిల్లాకు ఒక యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు పెడుతున్నాం కాబట్టి ఆ మెడికల్ కాలేజీలో బాగా తీసుకున్నాడు తప్ప ఎన్టీఆర్ పేరు తెరపాలని కాదు. ఎన్టీఆర్ పేరు తెరపాలనుకుంటే ఎన్టీఆర్ జిల్లా కింద ఎందుకు పేరు పెడతాం? ఎన్టీఆర్ గురించి ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు ఎందుకు చేస్తాం? అనగారు ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టేశారు, యూనివర్సిటీ పేరు మార్చేశారు. ఇది టీడీపీ చేసే ఆరోపణ. రాజశేఖర రెడ్డి గారు ఇదిగా ఎప్పుడు ఏంటంటే నేను కల్చరల్ యాక్టివిటీస్ లో ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్టీ రామారావు పాటలు మంచి పాటలు ఏమైనా ఉంటే మాత్రం ఆ రోజు పాటించుకున్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. పేర్లు ఉపయోగించుకొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచేసి అధికారం తీసుకున్నటువంటి మీలా మాకు చెప్పేది. రైట్. చంగలరాయుడు గారు ఓకే, ఎన్టీఆర్ సంబంధించి వ్యాఖ్యలు అలాగే గుడివాడలో హీట్ ఎక్కిన వాతావరణం, ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు అదొక అంశం. ఈరోజు మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము, భూరక్షణ చట్టం పేరుతో దోపిడీకి తెర లేపారు అని ఒక కామెంట్ చేశారు. నిజంగా మీరు అధికారంలోకి వస్తే రద్దు చేస్తారా? ఈ భూరక్షణ చట్టం వల్లే చాలామందికి రెగ్యులరైజ్ అయ్యింది, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఒక క్లారిటీ వచ్చింది, అందరికీ క్లియర్ కట్గా వాళ్ళకి హక్కుదారులుగా మారారు చాలామంది. కొంత గందరగోళంలో ఉన్న అలాగే కొంత ఎవరో దానికి హక్కుదారులో తేలని భూములకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది. సార్ సతీష్ గారు, సార్ బేసిక్ గా నేను అడ్వకేట్. అవును. ఏపీ రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం నా భూమి నీది, నీ భూమి నీదే. ప్రభుత్వ భూమిలో ఎక్కడైనా తేడాలు ఉండొచ్చు, దాన్ని చేసుకునే బాధ్యత తహసీల్దార్లకు ఉంది. ఇప్పుడు తహసీల్దార్ల బాధ్యత కూడా తీసేసి కోర్టు పరిధిలో కూడా వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదని, సివిల్ సూట్ ఫైట్ చేయకూడదని, నీకు మీ తమ్ముడికి మనస్పర్ధలు వచ్చి ఆ భూముల కాడు వస్తే ఆ రెవెన్యూ అధికారి చేయాలంట. తహసీల్దారు చేసేదానికన్నా తహసీల్దార్ కన్నా కింద అధికారి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అది కోర్టులో ఫైల్ చేసుకునే అధికారం గతంలో ఉండేది. ఇప్పుడు అది కోర్టు నుంచి తొలగించి రెవెన్యూ అధికారి తహసీల్దార్ క్యాడర్లోకి అప్పచెప్పి ఎవరైతే వాళ్ళు మాట తింటారో వాళ్ళ ద్వారా చేయించుకోవడానికి చట్టాన్ని సవరించి తెచ్చారండి. ఇది 100% అన్యాయం. దీన్ని మా పార్టీ అధికారంలోకి రాగానే ఎవరి భూమి వాళ్ళకి దక్కే విధంగా, ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉండేట్టుగా, ప్రభుత్వం అనుకుంటే పంపిణీ చేసేట్టుగా, ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేట్టుగా, అదేవిధంగా 4-5 రకాలుగా ఎవరైనా మెడికల్ కాలేజీ పెడతానంటే నామినల్ రేట్తో ఇవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూతో ఇచ్చు. ఉన్నటువంటి చట్టాన్ని యథాతథంగా కంటిన్యూ చేస్తాం. ఈ కొత్త చట్టాన్ని మొన్ననే భోగి మంటల్లో వేసేసాం, భోగి మంటలు వేసి కాల్చేసాం. రేపు మేము అధికారంలోకి వస్తానే
పాత చట్టాన్ని అమలు చేసే విధంగా అవసరమైతే కొన్ని మార్పులు రైతే రాజు ఆ యజమానికి సర్వం ఆయన అయ్యేట్టుగా చేసే బాధ్యతలు మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నొక్కి చెప్పారు. ఇది సంక్రాంతి శుభ సూచకం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాయకులు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టి ఈ రోజు రా కథలరా సభలో చంద్రబాబు నాయుడు కామెంట్స్ చూశారు. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన ఈ భూరక్షణ చట్టం పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారు అన్నది టీడీపీ చేస్తున్న ఆరోపణ. ధర్మశ్రీ గారు, మేము ఈ రెవెన్యూలు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఆ లొసుకులు అయ్యి బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో ఉన్నటువంటి ఇంకా లొసుకులు వేయటం వల్ల ఇప్పటికి కూడా రెవెన్యూ డిస్ప్యూట్స్ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దశాబ్దాలు కోర్టులో నలుగుతున్నాయి మురుగుతున్నాయి ఉద్దేశంతో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎవరైతే రైతులు భూమి మీద ఆధారపడి 20 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అయితే ఆధారపడి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఫలానా భూమి ఇక్కడ వరకు సర్వే రీసర్వే చేసి సర్వేలో కూడా ఒక నుంచి కూడా మరొక భూములకు వెళ్లకుండా మనసు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసింది ఇంతవరకు అయితే పాత చట్టం ప్రకారం మీకు ఏదైనా రిజిస్టర్ చేస్తాను అనుకోండి సేమ్ ల్యాండ్ మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ మళ్ళీ తప్పులు దొరకకుండా ఉండడం కోసం రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక భూరక్షణ చట్టాన్ని మీరు తీసుకొస్తే అధికారంలోకి వచ్చి ఏం క్యాన్సల్ చేసి చీకొడతారు, ప్రజలు సేవరిస్తారు. వీళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు అది వదిలేది. కానీ వచ్చిన తర్వాత నిజంగా ఒక నాడు లేదు వస్తుంది, ఒక వాటి 2,46,000 కోట్లు పంపిణీ చేసిన తర్వాత రూపాయి కరెక్షన్ లేకుండా చేసినటువంటి విధానం ఉంది. ఇలాంటి రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, అలా రెవెన్యూ చట్టాల్లో కూడా రిఫార్మ్ సంస్కరణలు తీసుకొచ్చాం. ఇవన్నీ మార్పు చేసేద్దాం అనుకున్నారు అనుకోండి, నిజంగా ఒకవేళ పొరపాటుగా నిలవచ్చేస్తే ఇవన్నీ మార్పు చేసేస్తారు వీళ్ళు ఉంటారే. ఎందుకంటే మేము 100% నిజాయితీతో పారదర్శక చేస్తాను, ఇందులో తప్పులు తల్లి ఈ సర్వే పేరు మీద ఇంకొకరి పేరు మీద పెట్టడానికి ఎలాంటివి లేవు. అది కాబట్టి అందరు ప్రజలు ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏమిటి మాది రీసర్వే అయ్యేది ఇంకా ఉండిపోయింది, రీసర్వే చేయించండి అని అందరూ ఎందుకో ఆ డిమాండ్ పెరిగింది. ఇదైతే ఆదరాబాదరాగా ఒకరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, సంవత్సరం పెట్టి మేము చేస్తున్నాం. సంవత్సరం పెట్టి తప్పులు దొరకకుండా భూమి మీద ఉన్నటువంటి రైతుకి కానీ ఆ అన్యాయం జరగకుండా అక్కడ భూ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ మొదటి నుంచి ఎప్పుడైతే 40-50 సంవత్సరాల నుంచి ఆడి పేరు మీద ఉన్న రికార్డు చూస్తే వేరొకరి పేరు మీద నమోదయ్యి కూడా ఇప్పటికే డిస్ప్యూట్ ఉన్నటువంటి పరిస్థితులు చూసి గ్రామ సభలు పెట్టి రీసర్వే చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరినీ పెట్టి మళ్ళీ ఒకసారేమో సర్వే చేసిన తర్వాత ఫలాల దగ్గర నుంచి ఫలానా సర్వే రాళ్ళు పాతి ఆ లిస్టు మళ్ళీ అక్కడ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కొంత టైం ఇచ్చి ఆర్డీఓని వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ అప్పీల్ చేసుకొని ఏదైనా సరే తప్పులు దొరికితే మళ్ళీ వాళ్ళు చూపించి ఒక క్లారిఫికేషన్ తీసుకొచ్చి ఈ భూరక్షణ చట్టాలు తీసుకొచ్చాం. అంతేగాని ఏలాగా తినేద్దాం మింగేద్దాం ఏ డిస్ప్యూట్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టేసి మధ్యలో కొట్టేద్దాం. అంటే అధికారంలోకి వచ్చేది మేమే వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ భోగి మంటల్లోనే ఈ చట్టం ప్రతులను వేసేసామని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంటున్నారు. మీకు చెప్తున్నా కదండి, వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదజల్లే కార్యక్రమం చేయాలి, ఏదో రకంగా నాని లాంటి వాళ్ళు అందరూ తిరిగి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పలేక బుర్ర ఖరాబ్ అయిపోయి ఏదో రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారని భోగి మాటల పేరు మీద ఏదో ఒక ఐటెం రావాలి కదా, ఎల్లో మీడియాలో ఒక ఐటెం రావడం కోసం జీవోలు జీవోలు కాదు ఇలా పడితే జీవోలు మంటైతే అంటున్నారు. జీవో మంటైతే మారిపోతుంది ఏది మరి అయితే జీవో మంటైతే అనుకుంటాం భోగిలో ఏదో ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి కొట్టమన్నది జీవో ఉందో లేదు తెలుస్తుంది. నిజంగా కానీ మొత్తం జీవాలను గెలిపించి ఏంటంటే మామూలుగా పుల్లిని చూసి నక్క వాసలు వేసుకున్నట్టు ఏదో మేము ఏంటంటే భోగి మంటలో పిడకలు వేస్తుంటాం కాల్చడానికి, పిడకలు వేస్తామని చెప్పేసి వీళ్ళు గొప్ప కోసం ఏదో ఉన్నటువంటి తెలకాయతలు కల్పించి అవి కాల్చేస్తే వాళ్ళ కాగితాలు వాళ్ళు కాల్చుకున్నారు తప్ప మీరు చూడండి ఆ వేళ విజువల్స్ కూడా దయచేసి మీరు చూస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో ఫోటో పెట్టారు, ఆ జీవో పేర్లు పెట్టారు, జీవో పెట్టి ఏంటంటే ఈ వైసీపీ జీవోలు మంట కలుపుతున్నట్టు పేర్లు రాశారు, కానీ ఎల్లో కలర్ వేశారు. అంటే ఎల్లో కలర్ నే వాళ్ళు మంటలో వేస్తారు అన్నమాట సిచ్యువేషన్. అంటే పేపర్ లో రావడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప
వీళ్ళు జీవో ఏంటంటే మూడు మాటలు వేసేస్తే మాడిపోవు. అక్కడ ఎంతో మందికి ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ లో అంటే పెత్తందారుకి పేదవాడికి మధ్య పేదవాడికి మధ్య యుద్ధం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో మాట్లాడుతుంటారు. దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. అసలు పెత్తందారు సీఎం జగన్, ఆ పెత్తందారు జగన్ పేదల గురించి మాట్లాడుతుండడం ఆశ్చర్యంగా ఉంది, నవ్వు వస్తుందంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. అవును, మరి 2 ఎకరాల నుంచి ఇప్పుడు 1000 ఎకరాలకి వచ్చి 2 ఎకరాల నుంచి ఏ వ్యాపారాలైనా దివాలా తీసినా సరే హెరిటేజ్ అనేది లాభాలు కోట్ల రూపాయలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year 2 years లోనే కనుక మనవుడి పేరు మీద కూడా కోట్లు సంపాదించినటువంటి బిజినెస్ చూపించుకున్నారు కదా. అది చేత ఏంటంటే వీళ్ళు 2 ఎకరాల నుంచి ఎవరో వెళ్ళారో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆగర్భ శ్రీమంతుడు మొదటి నుంచి కూడా సిల్వర్ స్పూన్స్ తో పుట్టినటువంటి వాడు, లేదా కొత్తగా దీనికి వచ్చినటువంటి వాడు కాదు. అదేత అధిక ధనిక మంత్రుడు అధిక ధనిక ముఖ్యమంత్రి అని వాళ్ళు వల్లించుకునేది. కానీ ఈ రోజు నిజాయితీతో రూపాయి కరప్షన్ లేకుండా ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ రంగాలకు కానీ ఇంకా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కానీ ₹1,000 ఖర్చు పెట్టిన రూపాయి 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా చేసినటువంటి కీర్తి గాని స్ఫూర్తి గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిగారు తప్ప చంద్రబాబుకి ఎక్కడ ఉండదండి. నిజంగా చెప్తాను, కరప్షన్ కేర్ ఆఫ్ చంద్రబాబు అనేది ఎన్నో సార్లు చెవులంటూ విన్నాము. ఇది అవునా కాదు? చెంగలరాయుడు గారు తెలుసు. అదే చెంగలరాయుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కరప్షన్ కేర్ ఆఫ్ చంద్రబాబు అనే మాటలు కూడా ఉన్నాయి. అది చేసేటంటే ఈ రోజైతే రాజకీయ చెంగలరాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచే శ్రీమంతుడు, ముందు నుంచి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. 2 ఎకరాలు ఉన్న ఆసామి చంద్రబాబు నాయుడు ఇన్ని 1000 ఎకరాలకు ఎలా ఎదిగారు? ఇంత వ్యాపారాలను ఎలా అంటే వాటిని ఇంతవరకు ఎలా రాగలిగారు? అందుకే పదే మీ పెత్తందారు అంటాం. జగన్మోహన్ రెడ్డి పెత్తందారు ఎలా అవుతారని ధర్మశ్రీ గారు అడుగుతున్నారు. సార్ ఇప్పుడు రూపాయి జీతగాడు మనం ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? బెంగళూరు ప్యాలెస్ అంతా, లోటస్ ప్యాలెస్ అంతా మనది. 2 ఎకరాలు పొలం పెట్టుకొని కోటీశ్వరులు అయిన వాళ్ళు చాలా మందిని చూపిస్తా. ఈ ₹1 జీతంతో ఇన్ని ప్యాలెస్లు ఎలా వచ్చాయో, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో కూడా ధర్మశ్రీ గారు చెప్తే బాగుంటది. ఇప్పుడు మనం భూ చట్టం గురించి మాట్లాడుతున్నాం. భూ చట్టంలో ఉన్నటువంటి అవకతవకల గురించి చెప్పగలుగుతున్నాం. భూ చట్టంలో ఇప్పుడు భూమి ఆసామి ఫోటో పెడతారు, ఎక్కడన్నా ఆధార్ లింక్ చేస్తారు. ఈయన ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించి పెడుతున్నారట. అంటే మా భూమికి యజమాని ఆయనేనా? 1. 2, మనస్పర్ధలు వస్తే లేకపోతే లిటిగేషన్ స్టార్ట్ అయితే లోకల్ గా ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటారు. వాళ్ళు తీర్పును వ్యతిరేకించినటువంటి వాళ్ళు అప్పీల్ వెళ్తారు. వాళ్ళ మీద కూడా అప్పీల్ పోవాలన్నా ఆఖరికి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారు. ఇక్కడ ఎంఆర్ఓ స్థాయి కన్నా లో క్యాడర్ డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ ఆయన పరిష్కారం చేస్తాడంట. విఏఓల నుంచి విఆర్ఓలు అవుతారు, విఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్ అవుతారు. వాళ్ళు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ అంటే లీగల్ గా తెలిసినటువంటి వాడిని రద్దు చేసి వీళ్ళని పెట్టారు ఆ స్థానంలో. వీళ్ళు ఇచ్చిన తీర్పు అప్పీల్ చేసుకుంటా పోవచ్చు. ఆర్డీఓ, తర్వాత జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, అక్కడ కూడా కాకపోతే హైకోర్టుకు. ఇంత లోపల సొంగ పడిపోతుంది. హైకోర్టుకి వీళ్ళందరూ తీర్పులు అయిన తర్వాతనే హైకోర్టు అంటారు. ఇక్కడ చిన్న సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి లోక్ అదాలత్ లో కూడా అన్నదమ్ముల విషయంలో అయితేనేమి, లేకుంటే అక్క చెల్లెళ్ళ విషయంలో అయితేనే భూముల పరిష్కారం వయా మీడియా కూడా జరుగుని చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అది లేదు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి అధికారం ఇచ్చేశారు, పోలీస్ యాక్ట్ లో పోలీసులకు అధికారం ఇచ్చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఏపీ రెవెన్యూ బోర్డు ఆర్డర్స్ ప్రకారం ఎలా జరగాలి అది జరగకుండా పోతున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని మేము 6 నెలలు మా దగ్గర పెట్టుకొని
వాళ్ళు తయారు చేశాన్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు నాటకం. కానీ మా నాయకుడు అటు చెప్పలా. ఇది ప్రజా విద్రోహ చర్య. ఈ చట్టాన్ని మేము రద్దు చేసాం, ఆల్రెడీ భోగి మంటలో కలిపేశాం అని చెప్పారు. సో చట్ట పరిధిలో విషయాలే మనం మాట్లాడుకుందాం. 2 ఎకరాలు ఆయనకు 200 ఎకరాలు ఎలా వచ్చాయి? రూపాయి ఆయనకు 12 ప్యాలెస్లు, ఒక్కొక్క ప్యాలెస్ లో 12 మీటింగ్ హాళ్లు, 70 రూములు, ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. ఎవరి సొత్తుతో వచ్చాయి? రూపాయి కదా జీతం. దీనికి ఏదైనా జవాబు ఉందా? ఈయనకు కూడా కరణం ధర్మశ్రీ గారు చంద్రబాబు నాయుడు రా కదలరా సభలో కేవలం ప్రభుత్వం శైలి కొడాలి నాని టార్గెటే కాకుండా అటు జిల్లాలో ఉన్న మిగతా నాయకులకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, నా దగ్గర వానమాలు నేర్చుకుని నన్నే విమర్శిస్తారా, నేనేంటో చూపిస్తా అంటూ ఒక కామెంట్ చేశారు. అలాగే జోగి రమేష్ సంబంధించి కొన్ని కామెంట్స్, గన్నవరం ఎమ్మెల్యే పేరు నేను చెప్పను, అతను నా స్థాయే కాదు, గన్నవరం ఎమ్మెల్యే గంజాయి మొక్కని తెలియదు, నేనే పెంచి పోషించా అని ఆయన్ని, అలాగే జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అవును, ఇప్పుడు మీరు అడగడానికి సమాధానం చెప్తానండి. జోగి రమేష్ కానీ వంశీ ఏం మాట్లాడారు, నాని ఏం మాట్లాడారు నేను చెప్తున్నాను కదా. అది చెప్పడానికి వాళ్ళ గురించి ఏంటంటే సిద్ధపరచడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఏదో రకంగా సీక్రెట్ చేయడం కోసం ఆ సభను ఉపయోగించుకున్నారు. రా కదలరా అంటే ఎవరు కదులుతాడండి? అక్కడైతే అక్కడ కదలిపో అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ సభ అంతా అలా పేలవగా జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదంటే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవడం ఏంటి రెవెన్యూ దీని మీదని. మరి మీరు ఎలాగా ఒక వేలు ఒకళ్ళ గురించి చూపించేటప్పుడు 3 ఏళ్ళు వెనక్కి కూడా చూస్తాయండి, అది మర్చిపోతుంది. ఆ చంద్రాన్న కానుకలు పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో ఆపుతుందా? చంద్రబాబు తండ్రిదా అమౌంట్ అది చంద్రాన్న కానుకలు పెట్టి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ రోజు 200 రూపాయలు 70 రూపాయలు పెన్షన్ 200 రూపాయలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పెన్షన్ తీసుకొస్తే దానికి ఏంటంటే ఆ పెన్షన్ బుక్ ఒక క్రియేట్ చేసి ఆ బుక్ మీద చంద్రబాబు నాయుడు ఎలా ఫోటో వేసుకుంటాడండి. ఇవన్నీ అంటే నువ్వు చేస్తే నీతులు, ఇంకొకటి చేస్తే ఊతులు ఉన్నాయి. ఎంత అన్యాయం ఇది? అంటే మీ ఫోటోలు మీరు వేసుకుంటారు, ప్రభుత్వ సొమ్ముతో మీ ఫోటో. ఈ రోజు అనుకోదు రెవెన్యూలో రిఫార్మ్స్ ముఖ్యమంత్రిగా కరణం ధర్మశ్రీ గారు, మనం చూసాం గుడివాడ సభ నేపథ్యంలో 2 పార్టీల మధ్య హైటెన్షన్ వాతావరణం ఉంది. చివరికి రా కదలరా సభలో చంద్రబాబు నాయుడు కొడాలి నానితో పాటు జిల్లాలో ఉన్న మిగతా మంత్రులు నేతలకు సంబంధించి కూడా నేరుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అధికారంలోకి వస్తే భూ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తామంటూ ఒక కొత్త ప్రకటన అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తోంది. మరి ఇంకా చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఇంకా కొడాలి నాని ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.